ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసి మనము మన పోతన భాగవతంలో మూడో స్కందంలో ఉన్నాము. మన బ్రహ్మదేవుడు వరాహమూర్తిని స్తుతించాడు అన్న విషయం చూసుకున్నాము. అంతవరకు చాలా శ్రద్ధగా విన్నాడు మన విదురుడు. ఈ విధంగా చెప్పి ఏమైందంటే ఒకానొక సమయంలో మనువు, ఆయన భార్య శతరూప ఇద్దరు బ్రహ్మదేవుడిని మా పిల్లలు ఉండడానికి ఒక ప్రదేశం చూపించమంటే, బ్రహ్మదేవుడు చూసాడు భూమి నీళ్ళలో మునిగిపోయింది. కాబట్టి ఆయన మళ్ళీ ధ్యానం చేశాడు. యజ్ఞవరాహమూర్తొచ్చాడు. భూమిని పైకి తీస్తూ ఉంటే, మనవాడు ఒక అసురుడు అడ్డు తగిలాడు. ఆయన్ని సంహారం చేశాడు. ఈయన పైకొచ్చాడు. దేవతలందరూ స్తుతించారు. ఇంక అది విషయము అనగానే, అంతా బానే ఉందండి గురువుగారు. మైత్రేయ మహర్షి, అసలు ఈ యజ్ఞవరాహమూర్తి ఆ రూపాన్ని ఎందుకు దాల్చారండి? హిరణ్యాక్షుడు ఎవ్వరండి? ఆయనతో ఈయనకు వైరమేంటండి? ఈయన భూమిని ఎందుకు ఉద్ధరించాడండి? ఇదంతా మొదటి నుంచి ఏది వదిలిపెట్టకుండా నాకు తెలిసే విధంగా చెప్పండి అని అడిగితే, మన మైత్రేయ మహర్షి చాలా సంతోషించి, మంచి ప్రశ్న అడిగావు. చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చావు. చెప్తాను పట్టు అని ఆయన చెప్తూ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఆకడ్నింపుము విను మరి. అప్పుడేం జరిగిందంటే, బలిసి దక్ష ప్రజాపతి తనూభవ దితి సంతాన రుచి మానసమున పొడమ ఒకనాడు పుష్పసాయక శర నిర్భిన్న భావయై విరహతాపమున వచ్చి పతి సమాగమ వాంఛ ప్రభవింప నిజనాథు సన్నిధి నిలిచి అస్కలిత నియతిన్ అగ్నిజిహ్వుండును యజురధీసుండును అగు విష్ణున్ తన చిత్తమునందు నిల్పి తగా పయస్సునన్ అగ్నిహోత్రంబు చేసి కమలహితుడు అస్తశైల సంగతుడు కాగా హోమశాలాంగణమున కూర్చున్న విభుని కశ్యపుని కాంచి విమల వాక్యములన్ అనియే. బలిసి ఒక సమయంలో ఆమెకు బలం ఎక్కువగా ఉన్నది. కోరికల బలము ఎక్కువయింది. ఆమె దక్ష ప్రజాపతి తనూభవ. దక్ష ప్రజాపతి యొక్క కూతురు దితి ఆమె పేరు. ఆమెకు సంతాన రుచి కలిగింది. పాపము ఆమె మనసులో బిడ్డలు కావాలన్న కోరిక పొడమరించిందది కలిగింది. అప్పుడామేం చేసిందంటే ఒకరోజు పుష్పసాయక శర నిర్భిన్న భావయై. పుష్పసాయకుడు పువ్వుల బాణాలతో తిరిగేవాడు మన్మథుడు. ఆయన యొక్క బాణాల చేత నిర్భిన్న భావ ఆమె మనసంతా కదిలిపోతూ ఉంటే, అదంతా మధించబడుతూ ఉంటే, దానితో విరహతాపమున వచ్చి ఆమెకు విరహతాపం కలిగింది. ఇంకా పతి సమాగమ వాంఛ ప్రభవింప, భర్తను చేరాలి అన్న కోరిక ఆమె మనసులో కలిగేసరికి నిజనాథు సన్నిధి నిలిచి భర్త దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నిలబడ్డది. ఈయనెట్లా ఉన్నాడు? అస్ఖలిత నియతిన్, ఆయన అస్ఖలితమైన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఆయన చ్యుతమవ్వట్లేదు. అచ్యుత స్థితి ఊర్ధ్వ దిక్కుగా గమనంతో ఉన్నాడు. అగ్నిజిహ్వుడు, అగ్ని జిహ్వగా కలిగినవాడు. యజురధీసుడు, యజ్ఞాధిపుడు అయిన విష్ణువుని తన చిత్తంలో నిలుపుకున్నవాడీయన. ఈయన మనసులోనేమో భగవంతుడున్నాడు. ఆమె మనసులోనేమో మన్మథుడున్నాడు. ఈయననేమో నిశ్చలంగా ఉన్నాడు. ఈయన మనసు నిశ్చలంగా ఉన్నది. ఆమె మనసు తాపంతో తపించిపోతూ ఉన్నది. ఈయన మనసులో కోరికలు లేవు. ఆమె మనసులో కోరికలున్నాయి. అటువంటి స్థితి. ఆయన ఆ విధంగా విష్ణువును తన చిత్తమందు నిలిపి తగన్ చక్కగా
సాయం సంధ్య ఉపాసన పూర్తి చేసుకుని, పయస్సున అగ్నిహోత్రంబు చేసి, నేతులతో ఆయన చేయవలసిన అగ్నిహోత్రాది కర్మలు ముగించుకుని, కమలహితుడు కమలాలకు హితం కలిగించేవాడు సూర్యుడు, ఆయన అస్తశైల సంగతుడు కాగా, ఆయన అస్తమిస్తూ ఉండగా, హోమశాలాంగణమున కూర్చున్న విభుని. హోమశాల యొక్క ఆంగణము దాని ముందు కూర్చున్నాడు. అగ్నిశాల ముందు ఆ ఆంగణంలో పెరట్లో కూర్చున్నాడాయన. ఆ సమయంలో సాయంకాల సమయంలో. అటువంటి విభుణ్ణి భర్తను కశ్యపుణ్ణి కాంచి చూసిందామె విమల వాక్యములన్ చక్కటి నిర్మలమైన మాటలతో ఈ విధంగా ఆయనతో అంటూ ఉన్నది. ఆ సమయము సాయంకాలము. ఆమెకు భర్త పైన కోరిక కలిగింది. బిడ్డలు కావాలన్న ఆశ కలిగింది. అందుకని వచ్చింది. ఆమె కోరికలో తప్పు లేదు. బలిసి దక్ష ప్రజాపతి తనూభవ దితి సంతాన రుచి మానసమున పొడమ ఒకనాడు పుష్పసాయక శర నిర్భిన్న భావయై విరహతాపమున వచ్చి పతి సమాగమ వాంఛ ప్రభవింప నిజనాథు సన్నిధి నిలిచి అస్కలిత నియతిన్ అగ్నిజిహ్వుండును యజురధీసిండును అగు విష్ణున్ తన చిత్తమునందు నిలిపి తగ పయస్సున అగ్నిహోత్రంబు చేసి కమలహితుడు అస్తశైల సంగతుడు కాగా హోమశాలాంగణమున కూర్చున్న విభుని కశ్యపుని కాంచి విమల వాక్యములన్ అనియే. గజవిభుడు ఉద్ధతిన్ అనటి కంబములను విదుళించు లీల చిత్తజుడు ప్రసూన సాయక వితానము చేత మదీయ చిత్తమున్ గజిబిచిసేసి నెవ్వగలన్ కారయ్యవెట్టగా నాథ నీ పదాంబుజముల కానవచ్చితి ప్రభుత్వమెలర్పగ నన్ను కావవే. ఒక గజ విభుడు ఒక ఏనుగుల రాజు ఉద్ధతితో అనటి కంబములన్ అరటి చెట్లను అరటి స్తంభాలను విదళించులీలన్ ఎట్లా ముక్కలు ముక్కలు చేస్తాడో తొండంతో వాటిని విరుస్తూ కాళ్లతో తొక్కుతూ ఎట్లా చేస్తాడో అంత హడావిడి గోల గోలగా ఉన్నది నా మనసులో. నా చిత్తజుడు నా చిత్తంలో జన్మించిన వాడు మన్మథుడు ప్రసూన సాయక వితానము చేత పువ్వుల బాణాల సమూహాలన్నీ పెట్టుకొని 1, 2, 5 కాదు, చాలా పెట్టుకొనొచ్చాడు. అదే పనిగా బాణాలు పూల బాణాలు నా మనసులో వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మదీయ చిత్తమున్ నా మనసును గజ్జిపిచ్చి చేస్తూ ఉన్నాడు. నెవ్వగలన్ అసలు నన్ను నెగలనివ్వట్లేదు. కారయ్య వెట్టగా నన్ను ఎంత ఆరడి పెడుతున్నాడంటే ఏడిపిస్తున్నాడు, నన్ను చాలా కష్టపెడుతున్నాడు. ఓ నాథా నీ పదాంబుజముల కానవచ్చితి, అందుకనే నిన్ను చూడ్డానికొచ్చాను. ప్రభుత్వమెలర్పగ నన్ను కావవే, నీ ప్రభావమంతా చూపించి నా బాధని తగ్గించవా అని అడిగింది. గజవిభుడు ఉద్ధతిన్ అనటి కంబములన్ విదళించు లీలన్ చిత్తజుడు ప్రసూన సాయక వితానము చేత మదీయ చిత్తమున్ గజిబిజిసేసి నెవ్వగల కారయ్యవెట్టగా నాథా నీ పదాంబుజముల కానవచ్చితి ప్రభుత్వమెలర్పగ నన్ను కావవే. అదియునుగాక నా తోడి సవతులెల్లను భవత్కృపా విశేషంబున గర్భాధానంబులు వడసి నిర్భరానందమున ఉండం చూసి శోక వ్యాకుళిత చిత్తనై ఉన్న నన్ను రక్షించుట పరమధర్మంబు. నీవు విద్వాంసుండవు, నీ ఎరుంగని అర్థంబు కలదే. నీ వంటి మహానుభావులైన సత్పురుషులు ఆర్తులైన వారి కోర్కులు వ్యర్థంబులు కాకుండా తీర్చుట ధర్మంబు అని వెండియున్ ఇట్లనియే. అది కూడా గాక ఇంకొక కారణం కూడా ఉంది. నా తోడి సవతులెల్లా అదితి మొదలైన వాళ్ళందరూ భవత్కృపా విశేషంబున నీ అనుగ్రహంతో గర్భాధానంబులు వడసి వాళ్ళు గర్భవతులై నిర్భరానందమున ఉండం చూసి వాళ్ళు ఇంకా భరించలాని ఆనందంతో ఉన్నారు.
నేనేమో వాళ్ళని చూసి నాకింకా బిడ్డలు కలగలేదే అని శోక వ్యాకులిత చిత్తనై ఉన్నాను. శోకంతో తల్లడిల్లిపోతూ ఉన్న మనసుతో ఉన్నాను. అటువంటి నన్ను రక్షించడము నీకు పరమ ధర్మము. నువ్వు విద్వాంసుడివి, పండితుడివి, చదువుకున్నవాడివి నీకు తెలీదు? నీ ఎరుంగని అర్థంబు కలదే. నీకు తెలియని వస్తువేమైనా ఉందా? నీకు తెలియని విషయం ఏమైనా ఉందా? నీకన్ని విషయాలు తెలుసు. వాళ్లకు చక్కగా బిడ్డలు కలిగారు. వాళ్ళు గర్భవతులయ్యారు, బిడ్డల్ని కన్నారు, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. వాళ్ళనైతే అనుగ్రహించావు. నన్నింకా అనుగ్రహించకపోతివి. నీకు తెలీదేంటి? అన్ని విషయాలు తెలిసిన వాడివి, చదువుకున్న వాడివి. మరి నా సంగతేంటి? నీ వంటి మహానుభావులైన సత్పురుషులు ఆర్తులైన వారి కోర్కెలు వ్యర్థంబులు కాకుండా తీర్చడము ధర్మం గాదా? నీలాంటి మహానుభావులు నాలాగా బాధపడుతూ ఉన్న వాళ్ళ కోరికలు తీర్చడము అవసరం మరి. అది ధర్మము. ఇది నీ ధర్మము. అని వెండియును ఇట్లనియే. అని మళ్ళీ ఆ తల్లి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నది. పతి సమ్మానము వడసిన సతులకును అభిమత పదార్థ సంసిద్ధియు ఊర్జిత యశము కలిగి లోకస్థుతమై చెలువారుచుండు చువ్వే మహాత్మా. పతి సమ్మానము, పతి చేత గౌరవము పొందిన సతులకు అభిమత పదార్థ సంసిద్ధి కలుగుతుంది. వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఊర్జిత యశము కూడా, ఇంకా గొప్ప యశం కూడా కలుగుతుంది. వాళ్ళు ఆ విధంగా లోకస్థుతమై చెలువారుచుండుదురు. లోకంలో అందరూ వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడేమైంది? నాకు ఆ అవకాశం లేదు. నాకింకా బిడ్డలే పుట్టలేదంటే, నువ్వింక నన్ను సరిగ్గా చూడట్లేదని అందరూ అనుకుంటున్నారు. అందుకని అందరిలో నేను చులకనైపోతూ ఉన్నాను. "చువ్వే చూసావా సుమా" అని ఆమె "ఓ మహాత్మా కాబట్టి" అని కారణం చూపిస్తున్నది. పతి సమ్మానము వడసిన సతులకును అభిమత పదార్థ సంసిద్ధియు ఊర్జిత యశము కలిగి లోకస్థుతమై చెలువారుచుండురు చువ్వే మహాత్మా. తన ధర్మపత్ని వలనను మునుకొనిట పుత్రరూపమున ఉదయించున్ విను దీపమందు ముట్టించిన దీపము రెండుగావే సిఖి ఒకటయ్యున్. తన ధర్మపత్ని వలన పూనుకుని తాను పుత్రరూపంగా మళ్ళీ ఉదయిస్తాడు, జన్మిస్తాడు. విను, నీకు తెలియని ధర్మమేమున్నది అయినా చెప్తున్నాను. ఒక దీపాన్ని పెట్టుకుని ఇంకొక దీపాన్ని ముట్టించి 2 దీపాలుగా తయారు చేస్తాం కాదా? ఆ విధంగా అవి 2 దీపాలు కావా? శిఖ ఒక్కటి అయి ఉన్నా కూడా ఆ విధంగానే నువ్వే మళ్ళీ నా నుండి ఇంకో రూపంలో జన్మించవలసి ఉన్నది. తన ధర్మపత్ని వలనను మునుకొని పుత్రరూపమున ఉదయించున్ విను దీపమందు ముట్టించిన దీపము 2 కావే సిఖి ఒకటయ్యున్. కావున ఈ అర్థమ ఆత్మావై పుత్రాయని వేదతతులందు ఓలిన్ వావిరి పలుకగ వినవే ధీవర నను కావుము అధిక దీనన్ కరుణన్. కాబట్టి ఈ అర్థమై ఇదే అయ్యా ఇదేనయ్యా పరమార్థము. ఇదే పరమార్థము. ఇదే పరార్థము. ఇదే యథార్థం. ఈ అర్థం నీకు తెలీదు? అసలు జన్మ తీసుకున్నందుకు దాని పరమార్థమేమి? బిడ్డల్ని కనడమే. ఆత్మావై పుత్రనామాసి అని వేదతతులందు వేదాల సమూహాలన్నీ ఏమి చెప్తున్నాయి? ఓలిన్ వరసబెట్టి వావిరి అదే పనిగా వెంటబడి పలుకవే వేదాలన్నీ. ఆత్మావై పుత్రనామాసి అని చెప్తుంటాయి గదా! ఎక్కడ పడితే అక్కడ వేదాలు. నువ్వవి వినలేదా? వినవే ధీవరా, ఇంత బుద్ధిమంతుడివి, ధీమంతుల్లో శ్రేష్ఠుడివి పైగా. జ్ఞానుల్లో ఉత్తముడివి నువ్వు. ఈ మాట వేదాలే చెప్తున్నాయి. నేను కొత్తగా నీకు చెప్పట్లేదు గదా! నీకు తెలిసిన విషయమే. కాబట్టి నన్ను కావుము, నన్ను కాపాడు, ఈ బాధ నుంచి నన్ను బయటపడెయ్.
అధిక దీనన్ చాలా ఎక్కువగా దీనంగా ఉన్నాను. నాకు చాలా దుఃఖమొస్తుంది. చాలా బాధపడుతున్నాను. కరుణతో నన్ను కాపాడు అని ఆ తల్లి అడుగుతున్నది. కావున నీ అర్థమా ఆత్మావై పుత్రయని వేద తతులందు ఓలిన్ వావిరి పలుకగ వినవే ధీవర ననుగావుము అధిక దీనన్ కరుణన్. ఈ మొత్తము ఘట్టము వచ్చే వారం నేను ఈ తల్లి ఏమి జెప్తున్నది, ఆయన చెవులకు ఎట్లా వినిపిస్తున్నది, ఆయన ఏ మనస్థితిలో ఉన్నాడు, ఈ తల్లి మనస్థితి ఏమి అని ముందు చూసుకున్నది అందుకనే కారణము. ఈమె మనసులో ఎట్లా ఉందో ఆమె అట్లా చెప్తున్నది. ఆ చెప్తున్న అవే మాటల్ని వింటున్నాడాయన. కానీ ఆయనకు వేరే విధంగా అర్థమవుతున్నది. దీన్ని మొత్తం ఆ విధంగా మళ్ళీ వచ్చే వారం చెప్తాను. ఇప్పుడు మాత్రము ఈ ఒక్క విషయాన్ని చెప్పకుండా వదిలిపెట్టి పోనిది. ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్తాను. ఆత్మావై పుత్రనామాసి అంటే తానే తన భార్య యందు మళ్ళీ పుత్రుడిగా జన్మిస్తాడు అని చెప్తారు దాన్ని. తానే మళ్ళీ పుత్ర రూపంలో పుడతాడు అని అర్థము. దానికి ముందు వెనకాల ఒకటో రెండో వేరే శ్లోకాలు, మంత్రాలు కూడా ఉన్నాయి. ఇంతవరకే చెప్తాను నేను. దీన్ని ఎట్లా చూడాలి? ఆత్మావై పుత్రనామాసి అంటే తానే మళ్ళీ తన కొడుకు రూపంలో జన్మిస్తాడు అని అందరూ చెప్పుకునే అర్థం. అది ప్రాపంచికమైన, వ్యావహారికమైన అర్థము. ప్రాపంచికమైన అర్థమది. ప్రపంచంలో వాడుకలో ఉన్న విషయము. మంచిది. మనము ప్రపంచంలోని విషయాలు కాదు కదా చదువుకుంటుంది. భాగవతంలో చదువుకుంటున్నది, వేదాంతాల్లో చదువుకుంటున్నది, ప్రపంచంలో విషయాలెందుకు చదువుతాము? పారమార్థికమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు. కాబట్టి దీన్ని పారమార్థికంగా చూడాలి. ఆత్మావై పుత్రనామాసి అన్నప్పుడు ఆత్మనే పుత్రుడిగా ఉంటుంది. తనే పుత్రుడవుతాడు. తనే తనకు పుత్రుడవుతాడని జనరల్‌గా చెప్పుకుందాము. తనే తనకు పుత్రుడవుతాడు అంటే, పుత్రమన్న దానికి అర్థమేమి? వ్యుత్పత్తి పుంసాన్ త్రాయతే ఇతి పుత్రః అని. పురుషుడిని అంటే మళ్ళీ మగవాడిని, ఆడవాడిని గాదు. పురిసేతే ఇతి పురుషః అని ఈ శరీరాల్లో నివసించే వాళ్ళు పురుషులు. ఎవరైనా సరే జన్మలు తీసుకున్న వాళ్ళని అర్థం. ఆ జన్మలు తీసుకున్న వాళ్ళని పుంసాం త్రాయతే తరింపచేసేది పుత్రము అని దానికి అర్థము. అంటే జ్ఞానము. తను మళ్ళీ పుత్రుడిగా వస్తాడు అంటే, తనే తనకు పుత్రుడు అన్నప్పుడు, తనే తనను ఉద్ధరింపచేసుకునే జ్ఞానమై ఉంటాడు అని అర్థము. దాన్ని మళ్ళీ మన గురువుగారు భగవద్గీతలో ఆత్మనా ఉద్ధరేత్ అని జెప్పారాయన. ఆత్మానం ఉద్ధరేత్ అని. తనే తనను ఉద్ధరించుకోవాలి అని. ఆత్మావై పుత్రనామాసి అని. తనే తనకు పుత్రుడవ్వాలి. తనే తనను తరింపచేసుకోవాలి. తనే తనను ఉద్ధరించుకోవాలి అని దానర్థము. అయితే దాన్ని రజోతమో గుణాలతో ఉన్నవాళ్ళు, ప్రాపంచిక కర్మల్లో తిరుగుతూ ఉన్నవాళ్ళు, జన్మలు మరణాలన్న చక్రంలో ఉన్నవాళ్ళు వింటే వాళ్ళకొక రకంగా అర్థమైతుంది. వాటిని దాటడం కోసం సాధన చేసుకుంటున్న వాళ్ళు, సత్వగుణంతో ఉన్నవాళ్ళు వింటే వాళ్ళకొక రకంగా అర్థమైతుంది. ఆమె చెప్తున్నదొకటి, ఆయనకు అర్థమవుతున్నదొకటి. ఆ రెండిటి తేడా చూసుకోవాల్సిన అవసరం మనకున్నది. ఎందుకు అంటే వేదాలు అవే చెప్తాయి. భగవద్గీత అదే చెప్తుంది. భాగవతం అదే చెప్తుంది. అయితే వింటున్న వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అదే అర్థమవుతుంది. మనము వేద హృదయాన్ని పట్టుకోవడానికి, వ్యాస హృదయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం గాబట్టి, సత్వగుణంతోటి ఉండి దాన్ని ఆత్మపరంగా మాత్రమే అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి మనకు జనరల్‌గా ఈమేమంటుందో కోరికలతోటుంది, భర్త కావాలి, పిల్లలు కావాలి, సవతులు గర్భవతులయ్యారు, ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు బాధగా ఉంది, అందరి ముందు చులకనవుతుంది, ఇంకేంటేంటో ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియని విషయాలు గావు, ప్రపంచంలో వింటూనే ఉన్నాము. అయితే ఆధ్యాత్మికంగా ఆయన ఏం వింటున్నాడు ఇవే మాటల్లో నుంచి అని తెలుసుకోవడం అత్యవసరం. వచ్చే వారం చూద్దాము. ఈలోగా మీరు గూడా చూస్తూ ఉండండి. మీకేమి కొత్త గాదు. ఇన్ని వేల శ్లోకాలు చదువుకుంటూ వచ్చాము. 1, 2 గాదు. వేల కొద్దీ పద్యాలు గూడా తెలుగులో గూడా చదువుకుంటూ వచ్చాం కొత్త గాదు.
ఈ పద్యాలు కొత్త గాదు, ఆ శ్లోకాలు కొత్త గాదు, భావాలు కొత్త గాదు. మనకు 2 భావాలు తెలుసు. ఐహికంగా తెలుసు, మనకు పారమార్థికంగా తెలుసు. మీరు కూడా చూసుకోండి. మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటే నమస్కారము. ఆలోచించుకుంటూ ఉంటే నమస్కారము. నువ్వున్నావు గదా! నువ్వు ఆలోచించి వచ్చే వారం వింటాము అంటే కూడా నమస్కారము. వచ్చే వారం చూసుకుంటూ వెళ్దాము. ఆయనేం వింటున్నాడు అది ముఖ్యము. ఈమేం అంటున్నది గాదు. కావున ఈ అర్థమ ఆత్మావై పుట్రయని వేద తతులందు ఓలిన్ వావిరి పలుకగ వినవే ధీవర నను కావుము అధిక దీనన్ కరుణన్. వరకరుణామతిన్ దుహితృవత్సలతన్ తనరారునట్టి మద్గురుడు ఒకనాడు మమ్మున్ తన కూతులన్ అందర పిల్చి మీ మనోహరు నెరిగింపుడు ఇత్తును కమలాననలారా అటన్న అందులో పురుషవరేణ్య ఏము పదమువ్వురము అర్మిలి నిన్ వరింపమే. వరకరుణామతిన్ చక్కటి దయ కలిగి అటువంటి మనసుతో ఉన్న సమయంలో ఆ విధంగా ఉండే మా నాన్నగారు మద్గురుడు దుహితృవత్సలతన్ తనరారునట్టి కూతుర్లంటే ఆయనకి ఎంత వాత్సల్యమో! ఎప్పుడూ దయతో కూడిన బుద్ధితో ఉండేవాడు. దయాపరుడు మా నాన్న. మేమంటే ఆయనకి చాలా వాత్సల్యము. ఆయన ఆ దక్ష ప్రజాపతి ఒకనాడు మమ్మల్నందరిని తన కూతుర్నందరిని పిలిచి, "మీ మనోహరుడు ఎవ్వరో ఎరిగింపుడు చెప్పండి. మీ మనసును హరించిన వాడెవరో చెప్పండి. ఆయన్ని తీసుకొచ్చి మీకిచ్చి పెళ్లి చేస్తాను. ఓ కమలాననులారా! పద్మముల వంటి కన్నులు కలిగిన మీరందరూ మీ మనసులను ఎవరు హరించారో చెప్తే మీకెవరైనా ఇష్టమైతే చెప్పండి. వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను" అని అటన్నా. అనగా ఆయన కూతుర్లలో అందులో ఉన్న ఏము పదమువ్వురము ఒక 13 మందిమి అర్మిలి ప్రీతితో నిన్నే కావాలని వరింపమే కోరుకోలేదా? ఓ పురుషవరేణ్య నీకు తెలియదా? వరుడెవరు మీకు కావలసిన వాడు చెప్పండి. మనోహరుడెవరు అనడిగితే, నువ్వే మాకు కావాలి అని మేము 13 మందిమి కోరుకున్నాము. నీకా విషయం తెలీదా? వరకరుణామతిన్ దుహితృవత్సలతన్ తనరారునట్టి మద్గురుడు ఒకనాడు మమ్ము తన కూతులనందర పిల్చి మీ మనోహరు నెరిగింపుడు ఇత్తు కమలాననలారా అటన్న అందులో పురుషవరేణ్య ఏము పదమువ్వురము అర్మిలిన్ నిన్ వరింపమే. దితి ఈ గతి కామ విమోహితమతి బహువచనముల హృదయసుని పలుకన్ ధృతి కృపణ పతివ్రత నిజసతిగని కశ్యపుడు పలికె సల్లాపమునన్. మన దితి ఆ తల్లి ఈ గతి ఈ పద్ధతిలో ఈ విధంగా కామ విమోహితమతి కామము చేత మహామోహంతో నిండి ఉన్న బుద్ధితో ఉన్నది. ఆ సమయంలో మనసంతా కోరికతో కామంతో నిండి ఉన్నది. ఆమె అందుకని బహువచనముల ఎన్నో మాటలు చెప్పింది ఆయనకి. ఎన్నో ధర్మాలు చెప్పింది. ఈ ధర్మాలన్నీ గూడా జూసుకోవాలి మళ్ళీ మనము. ప్రాపంచిక ధర్మాలు వేరు, ఆత్మ ధర్మాలు వేరు. ఎన్నో ధర్మాలు చెప్పి ఆయనకు ఆయన చేయవలసిందేంటి అని చూపించేసరికి ఆ విధంగా హృదయసుని పలుకన్ ఆమె హృదయంలో ఉన్నవాడు. ఆమె భర్తంటే ఆమెకు చాలా ఇష్టము. ఆయనతో ఈ విధంగా అనగా ఆయనెట్లా ఉన్నాడు? ధృతితో ఉన్నాడు. ఇది ప్రాబ్లమ్. ఆయన ధృతితోటున్నాడు. ఆయన వ్రతంలో ఉన్నాడు. నియమంలో ఉన్నాడు. నియమంగా ఉన్నాడు. కృపణన్ దయతో దయనీయంగా ఉన్నదామె. జాలి గొలుపుతూ ఉన్నది. ఆమె పతివ్రత. తనే కావాలని కోరుకుంటున్నది. భర్తను గాకపోతే ఈ కోరికలన్నీ తీర్చమని ఎవరినడుగుతారు ఎవరైనా? ఆమె వెళ్లి ఆయన్నే అడిగింది. ఆయననే అనుసరిస్తూ ఉన్నది. కామ వాంఛలన్నీ భర్త దగ్గర తీర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నది. తప్పేమీ లేదు. నిజ సతి తన భార్య. ఆమెను చూశాడు మన కశ్యపుడు.
సల్లాపమునన్ మృదువైన మాటలతో ఈ విధంగా ఆమెతో పలికెన్ అన్నాడు. దితి ఈ గతిన్ కామ విమోహితమతి బహువచనముల హృదీసుని పలుకన్ ధృతిన్ కృపణన్ పతివ్రత నిజసతిన్గని కశ్యపుడు పలికె సల్లాపమునన్. నీవు చెప్పిన ఎట్ల పురుషులకు అంగనల వలన ధర్మార్థ కామంబులు సిద్ధించు. కన్నధారుడు నావచేతన్ పయోధిగడుచు చందంబున వ్యసనార్ణవంబు తరింపంచేయు భార్య పురుషునందు నర్థంబు. భార్య ఎందు సకల గృహకార్య భారంబునం చేర్చి పురుషుండు నిశ్చింతుడై సుఖించుచుండు. మరియు ఇతరాశ్రమ దుర్జయంబులైన ఇంద్రియ శత్రువర్గంబుల భార్యా సమేతుండైన గృహస్థుండు దుర్గాధిపతి అయిన రాజు శత్రు సంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించును. ఇట్టి కళత్రంబునకున్ ప్రత్యుపకారంబు చేయ సకల గుణాభిరాములగు సత్పురుషులు నూరేండ్లకును జన్మాంతరంబులకునైన సమర్థులుగారు అనినన్ మముబోటి వారలు సేయనోపుదురే. అయినన్ నీ మనంబున గల దుఃఖంబు తక్కుము అని ఇట్లనియన్. నీవు చెప్పిన ఎట్లే, నువ్వన్నట్టే, నువ్వు చెప్పింది నిజమే. పురుషులకు అంగనల వలన, వాళ్ళ భార్యల వలన ధర్మార్థ కామాలు 3 సిద్ధిస్తాయి. కర్ణధారుడు నావ నడిపేవాడు నావచేతన్ పయోధి గడచు చందంబున నావతో ఆ సముద్రాన్ని దాటగలిగే పరిస్థితిలో ఉన్న విధంగానే వ్యసనార్ణవము ఈ కష్టాల కడలిని తరియింపన్ దాటిపోవడానికి భార్యే మూల కారణము. ఆ విధంగా తరింపచేసే భార్య పురుషునందు అర్థంబు, భర్తలో సగము. భార్య యందు సకల గృహకార్య భారంబును చేర్చి, భార్య యందు గృహకార్యాలన్నీ ఆమెకు అప్పజెప్పి పురుషుడు నిశ్చింతుడై సుఖించుచుండు. పురుషుడు నిశ్చింతగా ఉంటాడు. మరియు ఇతరాశ్రమ దుర్జయంబులైన ఇంద్రియ శత్రువర్గంబుల భార్యా సమేతుండైన గృహస్థుండు దుర్గాధిపతి అయిన రాజు శత్రు సంగంబుల జయించు చందంబున లీలామాత్రంబునన్ జయించును. వేరే ఆశ్రమాల్లో బ్రహ్మచర్యంలో, వానప్రస్థంలో, సన్యాసాశ్రమంలో లేని ఒక సౌలభ్యము గృహస్థాశ్రమంలో ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ధార్మికమైన కోరికలను ధర్మబద్ధంగా తీర్చుకోవచ్చు. తప్పులేదు. ఈ అవకాశం ఇందులోనే ఉంటుంది. ఈ ఆశ్రమంలోనే ఉంటుంది. ఇతర ఆశ్రమాల్లో ఇది ఇంద్రియ దుర్జయమది. ఇంద్రియాలన్న శత్రువర్గాల మీద పడిపోతే వాళ్ళేమి చెయ్యాలో తెలీదు. అటువంటప్పుడు ఆ కోరికల్ని ఎట్లా తీర్చుకోవాలో తెలీదు. ఎందుకంటే మిగిలిన 3 ఆశ్రమాలకు కామవాంఛలు ఉండడానికి వీల్లేదు. కలిగితే ఏం చెయ్యాలి అన్న ప్రాబ్లమ్ ఉంటుంది. ఇక్కడ కలిగితే తీర్చుకునేందుకు ధార్మికంగా, ధర్మబద్ధంగా అవకాశం ఉన్నది. కాబట్టి ఇతర ఆశ్రమాల్లో జయించడం కష్టమైన ఇంద్రియాలన్న శత్రువర్గాలను భార్యతో కూడి ఉన్నవాడు, గృహస్థుడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చాలా సులువుగా ఆ ఇంద్రియ జయం సాధించగలడు. కోరిక ఎంతసేపు ఉంటుంది? కోరిక ఇట్లా పుట్టగానే దాన్ని భార్య తీర్చుకుంటే, లేదా భార్యకు భర్త యందు కోరిక కలిగితే కలగ్గానే తీర్చుకుంటే అది అక్కడికి అయిపోతుంది. ఇంకా ఆ విషయం తర్వాత ఇంక వాళ్ళు చేసుకోవాల్సిన సాధనో, కర్మలో ఏవో ఒకటి చేసుకోవచ్చు. అవకాశం లేకపోతే అదే ఉంటుంది మనసులో. అప్పుడు వాళ్ళు అధార్మికంగా ప్రవర్తించవలసి వస్తుంది. కాబట్టి దుర్గాధిపతి అయిన రాజు తన చుట్టూ కోట ఉంటే ఆ కోట లోపల కూర్చున్నప్పుడు శత్రు సమూహాలు బయట నుంచి ఎన్ని వచ్చి మీద పడ్డా కూడా ఎంత సులువుగా ఆ శత్రువులను జయిస్తాడో అట్లా అంత కోటలాగా పకడ్బందీగా ఉన్న ఆశ్రమం ఇది, గృహస్థాశ్రమము. చాలా జాగ్రత్తగా అసలు గృహస్థాశ్రమంలో ఎప్పుడు ఉంటారు? టీనేజ్ నుంచి ఇంకా అవతల నుంచి ప్యూబర్టీ ఆ టైంలో నుంచి ఒక 50, 60 ఏళ్ల వరకు ఆ గృహస్థాశ్రమంలో ఉండమని ఎందుకు చెప్తారు?
ఆ సమయంలో కోరికలు, కామవాంఛలెక్కువుంటాయి. అంతకన్నా ముందుండే అవకాశం ఉండదు. తర్వాత గూడా తగ్గిపోతాయి. ఈ సమయంలో కోరికలున్నప్పుడు ఇంక ఎంత పగడ్బందీగా ఆశ్రమాన్ని నిర్మించారంటే, కోటగట్టినట్టే కట్టారు. ధర్మంగా ఉంటూనే, సాధన చేసుకుంటూనే, ఏ విధంగా ఇంద్రియాల్ని జయించొచ్చు అని చెప్పారు. కాబట్టి అటువంటి అవకాశం ఇచ్చే భార్య. ఈ రకంగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి గృహస్థుడు లీలామాత్రంగా, అవలీలగా ఆ ఇంద్రియాల్ని జయించొచ్చు. ఇటువంటి కళత్రం అంటే భార్య లేదా భర్త. ఇటువంటి భార్యకు ప్రత్యుపకారం చెయ్యడానికి సకల గుణాభిరాములైన వాళ్ళు, సత్పురుషులు కూడా నూరేళ్లు గాదు, జన్మ జన్మాంతరాలు ప్రయత్నం చేస్తే గూడా ఆమె చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం తీర్చుకోవడానికి వాళ్ళు సమర్థులు కారు, చెయ్యలేరు అని చెప్తే మరి మాలాంటి వాళ్లకు, మమ్ముబోటి వారలు చేయనోపుదురే. గొప్ప గొప్ప సత్పురుషులు సకల గుణాభిరాములే భార్యలు చేసే ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేరంటే, నాలాంటి వాళ్ళేమి చేయగలరు? అయినను కాబట్టి చెప్తున్నాను. నువ్వు బాధపడక్కర్లేదు. నీ మనంబునన్ గల దుఃఖంబు తక్కుము. నీ మనసులో ఉన్న ఈ దుఃఖాన్ని పక్కన బెట్టు అని ఆయన అంటూ, మళ్ళీ ఆమెతో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఇట్లనియే. తరళలోచన నీవు సంతానవాంఛ జేసి వచ్చితివి. ఔ! కులశీల వర్తనములు గల భార్య మనమున అమరు కోర్కి తవిలి తీర్చుట పతికి కర్తవ్యము అరయ. నువ్వు చెప్పింది నిజమే. ఓ తరళలోచన ఈ తళతళ తళతళ మెరుస్తూ ఉన్నదామె. ఆమె కళ్ళు తళుక్కున మెరుస్తూ ఉన్నాయి. కోరికలతో ఉన్నాయి. రాత్రి అవుతూ ఉన్నది. చీకట్లు పడుతూ ఉన్నాయి. సాయంకాలం సమయము. ఆ చీకట్ల సమయంలో, చీకట్లు ముసురుకుంటూ ఉన్న సమయంలో, ఆ దీపాల కాంతులన్నీ ఆమె కళ్ళల్లో పడి మెరుస్తూ ఉన్నాయి. ఆ విధంగా మెరుపులతో ఉన్నది. పైగా కోరికలతో ఉన్నది. ఆమెను చూస్తూ, ఆమె కన్నులు చూస్తూ ఆమె భర్త, నీవు సంతాన వాంఛ జేసి పిల్లలు కావాలన్న కోరికతో వచ్చితివి. నా దగ్గరికొచ్చావు. అవును. నిజమే. నువ్వు చేసింది ఉత్తమమైన పని. కులము, శీలము, మంచి ప్రవర్తన, చారిత్రము నడవడి కలిగిన భార్య మనస్సులో కలిగిన కోర్కెను తవిలి తగిన విధంగా తీర్చడము పతికి కర్తవ్యము, చేయవలసిన పని. అరయ తరచి చూస్తే భార్య కోరిక తీర్చడము భర్త కర్తవ్యము. అవును. తరళలోచన నీవు సంతాన వాంఛం జేసి వచ్చితివి. అవును. కుల శీల వర్తనములు గల భార్య మనమున అమరు కోర్కిన్ తవిలి తీర్చుట పతికి కర్తవ్యము అరయ. తరుణి ఒక్క ముహూర్తముండుము. ఇది సంధ్యాకాలము. ఈ కాలమందు అరయన్ భూతగణావృతుండగుచు కామారాతి లీలన్ వృషేశ్వర యానంబున సంచరించుట అభావ్యంబయ్యను ఈ ఉగ్రవేళ రమింపంగా నిషిద్ధ కర్మమగును ఎలా ధర్మమున్ వీడగన్. ఓ తరుణి అని భార్యను పిలిచి, ఒక్క ముహూర్తముండుము. కొంచెం సేపాగు, కొంచెం సేపాగు. నువ్వు కోరిన కోరిక ధార్మికమైన కోరిక. కోరవలసిన కోరికను బిడ్డలు కావాలి కాబట్టి నువ్వు కావాలి అని నువ్వు అడిగిన కోరిక ధార్మికమైన కోరిక. అయితే ఇది సంధ్యాకాలము. ఈ సంధ్యాకాలము మిక్కిలి ఈ కాలము అందు అరయన్ ఈ కాలంలో చూస్తే భూతగణావృతుండగుచు భూతగణాలతో కూడి ఉన్నవాడై కామారాతి
కాముడికి నీ మనసులో ఉండి ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నాడో ఆ మన్మధుడు, ఆ మన్మధుడికి శత్రువైన కాముడికి ఆరాతి శత్రువై ఉన్నవాడు. ఆయన తిరుగుతూ ఉన్న సమయము, ఆయన లీలగా వృషేశ్వర యానంబున వృషభ వాహనం పైన సంచరించుటన్, ఆయన తిరుగుతూ ఉండే కాలమిది ఆ సమయం కాబట్టి, ఈ కోరిక నువ్వు కోరుకున్న కోరిక ఈ సమయంలో తీర్చుకోవడము అభావ్యం బయ్యే, ఇది భావించరాదు. ఇప్పుడు మనం ఈ ఆలోచన చెయ్యరాదు. ఈ ఉగ్రవేళ రమింపంగా నిషిద్ధ కర్మమగును. ఇటువంటి ఉగ్రమైన వేళలో రమింపరాదు. ఒక్క ముహూర్తముండు. ఇది ధర్మం గాదు. నువ్వు అడిగినది ధార్మికమైన కోరికే. అయితే కాలము కలిసి రావాలి. ఇది సమయం కాదు. ఏలా ధర్మమున్ వీడగన్, ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టి మనం ప్రవర్తించడము, కొంచెం సేపుండు అని ఆయన చెప్పాడు. తరుణి ఒక్క ముహూర్తముండుము. ఇది సంధ్యాకాలము. ఈ కాలమందు అరయన్ భూతగణావృతుండగుచున్ కామారాతి లీలన్ వృషేశ్వర యానంబున సంచరించుటన్ అభావ్యంబయ్యను, ఈ ఉగ్రవేళ రమింపంగా నిషిద్ధ కర్మమగును ఎలా ధర్మమున్ వీడగన్. అరవిందానన వీడని మరిది లీలాటోపరుద్ర క్షమాచర ఝంఝానిల ధూత పాన్సు పటలచ్చన్నుండు ధూమ్రైక దుర్భర విద్యోతిత కీర్ణ భీషణ జటాబద్ధుండు భస్మావలిప్త రుచిస్ఫార సువర్ణ వర్ణుడు అగుచున్ భాసిల్లును అత్యుగ్రుడై. ఓ అరవిందాననా, ఓ పద్మం వంటి ముఖం కలిగిన దానా, వీడని మరిది, ఇదిగో నీ మరిది, నీ చెల్లెలు పార్వతి యొక్క భర్త, నాకు సోదరుడు, లీలాటోపరుద్ర క్షమాచర ఝంఝానిల ధూతపాన్సు పటలచ్చన్నుడై ఉన్నాడిప్పుడు. ఆయన ఏమి చూస్తున్నాడు? ఆయన ఏమి చూస్తున్నాడు? ఆమె భర్త కశ్యపుడు ఆ సమయంలో ఆయన చూస్తున్నదిది. ఆయన భగవద్ దర్శనం చేస్తున్నాడు. లీలగా ఆటోపంతో రుద్రక్షమాచర, రుద్రక్షమ అంటే మరుభూమి, శ్మశానము. అందులో చరిస్తున్న, తిరుగుతూ ఉన్న, ఇంకా ఈ సమయానికి ఈ సంధ్యాకాలంలో శ్మశానంలో తిరుగుతూ ఉన్న గాలి ఎట్లా ఉన్నది? జంజానిలయంలాగా, జంజానిలం, జంజామారుతంలాగా ఉన్నది. అది దూతము లేపి విసురుతూ ఉంటే పాన్సు పటలము దుమ్ము మొత్తము రేగుతూ ఉన్న సమయమిది. ఆ దుమ్మంతా ఈయన శరీరం పైన పడితే దాని చేత కప్పబడి ఉన్నాడు. ధూమ్రైక దుర్భర విద్యోతిత కీర్ణ భీషణ జటాబద్ధుడు. ధూమ్రైక, ధూమ్ర వర్ణము అంటే నలుపు ఎరుపు కలిపి ఉన్న వర్ణము. అది దుర్భరంగా ఉన్నది, భరించలేకుండా ఉన్న జటలు భారము మహాభారంతో ఉన్నాయి. ఆ రకమైన రాగి రంగులో ఉన్న విద్యోతితము, గొప్ప ప్రకాశంతో మెరుస్తూ ఉన్న ఆయన జటలు ఇప్పుడు కీరడము చెల్లాచెదురుగా ఉన్నాయి. జడలు విరబోసుకునున్నాడు. భీషణంగా భయంకరంగా ఉన్న జటలతో బద్ధుడై ఉన్నాడు, జటాబద్ధుడై ఉన్నాడు. భస్మావలిప్త రుచిస్ఫార సువర్ణ వర్ణుడై ఉన్నాడు. ఆ శ్మశాన భస్మం మొత్తం ఆయన శరీరానికి రాసుకుని అవలిప్తము, ఆ రుచి స్ఫారము, ఆ రోజులు ఆ ప్రకాశమంతా వ్యాపిస్తూ ఉండగా సువర్ణవర్ణుడై బంగారు వర్ణంలో ఉన్నాడు. ఆయన
ఆ సమయంలో మరుభూమిలోని జంజామారుతాలు రేగుతూ ఉన్న ఆ దుమ్మంతా వచ్చి ఆయన శరీరాన్ని కప్పేస్తూ ఉంటే, అందులోని భస్మమంతా ఆయన శరీరానికి రాసుకుని ఉండగా, జుట్టు విరబోసుకుని ఆ రాగి రంగులో ఉన్న జటలన్నీ చెల్లాచెదురై రేగి ఉండగా, అతి ఉగ్రుడై భాసిల్లుతూ ఉన్నాడు ఈ సమయంలో ఆయన. అరవిందానన వీడని మరిది లీలాటోపరుద్రక్షమాచర జంజానిల ధూతపాంసు పటలచ్చన్నుండు ధూమ్రైక దుర్భర విద్యోతిత కీర్ణ భీషణ జటాబద్ధుండు భస్మావలిప్త రుచిస్ఫార సువర్ణ వర్ణుడగుచున్ భాసిల్లును అత్యుగ్రుడై అనల సుధాకర రవిలోచనముల వికసింపజేసి సమధిక రోషంబున చూచుచున్నవాడు అదే వనితా బంధుత్వమరయ వలవదు సుమ్మి. అనలుడు అగ్ని, సుధాకరుడు చంద్రుడు, రవి సూర్యుడు. అగ్ని, చంద్రుడు, సూర్యుడుగా ఉన్న 3 కన్నులు ఆ విలోచనములు వాటిని పెద్దగా విప్పదీచి చూస్తున్నాడాయన. వికసింపచేసి ఆ కన్నులు 3 తెరుచుకుని ఉన్నాయి విశాలంగా. ఆ విధంగా చేసి 3 కన్నులు విప్పార్చి చూస్తూ ఉన్నాడు. సమధిక రోషంబున చూస్తూ ఉన్నాడు. అదే అదుగో చూడు, చూస్తూ ఉన్నావా? అదుగో ఆయనే. ఓ వనిత, బంధుత్వము అరయ వలవదు సుమ్మి. మనవాడే గదా! అయితే ఏంటి అని అనరాదమ్మా అని ఆయన అంటున్నాడు. ఆయన కళ్ళకది కనిపిస్తున్నది. ఆమెకి తెలియట్లేదు. ఆమెకేమీ కనిపించట్లేదు. ఆయన మనోనేత్రంతో చూసుకుంటూ ఉన్నాడు భగవత్ తత్వాన్ని. అనల సుధాకర రవిలోచనముల వికసింపజేసి సమధిక రోషంబున చూచుచున్నవాడు అదే వనితా బంధుత్వమరయ వలవదు సుమ్మి. అతనికి తలపోయ హితాహితులును సమ్మాన్యులును విహీనులును అతి గర్హితులును లేరు ఈశుడు సమమతియును నిఖిలైక భూతమయుడై ఉండన్. అతనికి తలపోయ ఆలోచించి చూస్తే హితులు లేరు, అహితులు లేరు. ఆయనకు మిత్రులు లేరు, శత్రువులు లేరు. సమ్మాన్యులు, ఆయన గొప్పగా గౌరవించవలసిన వాళ్ళు లేరు. ఆయన కన్నా గొప్పవాళ్ళు లేరు. విహీనులు, ఆయన కన్నా తక్కువ వాళ్ళు లేరు. అతి గర్హితులు, ఆయన చేత గర్హింపబడే వాళ్ళు లేరు. ఆయన కన్నా ఎక్కువ లేరు, తక్కువ లేరు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు లేరు, ఇష్టం లేని వాళ్ళు లేరు. ఆయనకి మిత్రులు లేరు, శత్రువులు లేరు. ఆయన ఆ ఈశుడు సమమతి, సముడై ఉన్నాడు. నిఖిలైక భూతమయుడై ఉన్నాడు. అందుకని ఆయన సమస్థితిలో ఉన్నాడు. భగవంతుడు ఏ స్థితిలో ఉంటాడు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన ఆ స్థితిలో ఉంటాడు. ఈయన మనసులో భగవంతుడు సమస్థితిలో ఉన్నాడప్పుడు. కాబట్టి ఆ సత్వం బాగా పైకొచ్చి ఉన్నది. ఆయనకి కోరికలు లేవిప్పుడు. అతనికి తలపోయ హితాహితులును సమ్మాన్యులును విహీనులును అతి గర్హితులును లేరు. ఈశుడు సమమతియును నిఖిలైక భూతమయుడై ఉండన్. కావున మద్భ్రాత భవద్దేవరుడు అని తరుణి నీ మదిన్ చూడకుమా. దేవాదిదేవు త్రిజగత్పావను నిఖిలైక నేత భగవంతున్ హరున్. కాబట్టి ఓ తరుణి, మద్భ్రాత నా సోదరుడని, భవద్దేవరుడని నీకు మరిది అని నీ మదిని చూడకుమా. మనవాడే గదా నాకు మరిది, నీకు తమ్ముడు అని నువ్వు నీ మనసులో అట్లా ఆయన ఆ విధంగా చూడకు. ఆయన దేవాది దేవుడు, త్రిజగత్ పావనుడు, ముల్లోకాలను పావనం చేసేవాడు, నిఖిలైక నేత, సకల లోకాలను నడిపించేవాడు, నాయనం చేసేవాడు. ఆయన భగవంతుడు, హరుడు. ఆయనను ఆ విధంగానే చూడు.
ఆయన చూస్తున్నాడు చూడు. ఆయన చూస్తున్నాడు మనలను. కాబట్టి ఈ కోరికలు నీ మనసులో ఏ మన్మధుడు నిన్ను బాధ పెడుతున్నాడో, ఆ మన్మధుణ్ణి సంహారం చేసినవాడు. ఆయన ఉన్న సమయము, ఆయన చూస్తూ ఉన్న సమయము. మనము ఈ కోరికలు ఇప్పుడు తీర్చుకోరాని సమయము. కావున మద్భ్రాత భవద్దేవరుడని తరుణీ నీ మదించూడకుమా. దేవాదిదేవుడు త్రిజగత్పావను నిఖిలైక నేత భగవంతున్హరున్. ఏమును సత్పురుషులైన విజ్ఞానవంతులును భుక్తభోగంబై దురతోన్యస్తంబైన పుష్పమాలికయునున్ పోలె అమ్మహాత్ముని చరణారవింద వందనాభిలాషిణి అయిన అవిద్యాదేవిని అనుసరించి వర్తింతుము అదియునుగాక. ఏమును మేము సత్పురుషులైన విజ్ఞానవంతులు, సన్మార్గంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మజ్ఞానవంతులు భుక్తభోగంబై అనుభవించి వదిలేసిన దురతోన్యస్తం దూరంగా తోసేసిన పుష్పమాలికలాగా పూల దండలాగా ఉన్న ఆ అవిద్యాదేవిని చూసి ఆమేం చేస్తూ ఉంటుంది? ఆ మహాత్ముణ్ణి చరణారవింద వందనాభిలాషి అయి ఉంటుంది. ఆ మహాత్ముడి చరణారవిందాలకు నమస్కారం చేయాలన్న కోరికతో ఆ తల్లి ఉంటే, ఆమెను భుక్తభోగంలాగా దూరంగా వదిలిపెట్టి ఉంచాడు. అవిద్య ఆయన దగ్గరికే చేరలేదు. మిగిలిన వాళ్ళందరూ ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఆ అవిద్యాదేవిని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ అవిద్యాదేవిని అనుసరించి ప్రవర్తించవలసి ఉంటుందది. మహామాయ. ఎంత జ్ఞానులను కూడా మహామాయ కప్పుతూ ఉంటుంది. ఆ మాయ ఆయనను చేరలేదు. అయినా దూరం నుంచి ఆయన కోసం చూస్తూ ఉంటుంది అని ఆయన సదసత్ వివేకం చెప్తూ ఉన్నారామెకు. ఎవ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాలవరులు ఆత్మపద వైభవముల తనరిని ఎవ్వరి ఆజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రియగున అవిద్య ఎప్పుడు. ఎవ్వని మహిమంబులు ఇట్టివి అట్టివి అని తర్కింపలేవు వేదంబులైన. ఎవ్వని సేవింతురు ఎల్లవారును సమానాధిక రహితుడై అలరును ఎవ్వడు. అట్టి దేవుని త్రిపుర సంహారకరుని అస్థిమాలాధరుండు భిక్షాసనుండు భూతి లిప్తాంగుడు ఉగ్రపరేత భూమి వాసుడు అని హాస్యమొనరించువారు. మరియు ఎవరి కరుణ వల్ల బ్రహ్మ ఇంద్ర ఆదిగా గలిగిన దిక్పాలకులందరూ, ఆ దిక్పాలక శ్రేష్ఠులందరూ ఆత్మపద వైభవముల తరలి ఉంటారు. వారి వారి వైభవాలను ఏ విధంగా పొందారు? ఈయన దయ వల్లే. ఎవ్వని ఆజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రి అయిన అవిద్య. విశ్వాన్ని నడిపిస్తూ ఉన్న అవిద్య కూడా ఎవరి ఆజ్ఞను వహించి శిరస దాల్చి ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎవ్వని మహిమంబులు ఇట్టివి అట్టివి అని తర్కింపలేవు వేదంబులైన. ఎవరి మహిమలు చూసి అదిగో ఆయన మహిమలు ఇట్లాంటివి, మొత్తం ఆయన మహిమలన్నీ ఇవి అని లెక్కగట్టి వేదాలు కూడా చెప్పలేవు, తర్కించి చూపించలేవు. ఎవ్వని సేవింతురు ఎల్లవారును, ప్రతి వాళ్ళు ఎవరిని సేవిస్తూ ఉంటారో సమానాధిక రహితుడై అలరును ఎవ్వడు. ఆయనకు సమానులు లేరు, ఆయన్ని మించిన వాళ్ళు లేరు. ఆ విధంగా ఎవ్వరు ఉంటారో అట్టి దేవుని, ఆ దేవదేవుణ్ణి, ఆ త్రిపురాసుర సంహారకుణ్ణి ఆయన్ని చూసి ఎవరు బ్రహ్మేంద్రాదులు కూడా దిక్పాలకులందరూ వారి వారి పదవులలో ఉండి గొప్ప వైభవాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? ఈయన వల్లే. ఆయన ఆజ్ఞ ప్రకారమే అవిద్య కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆయన మహిమలు ఇట్లాంటివి అని చెప్పడానికి వేదాలకు కూడా అవకాశం లేదు.
ప్రతి వాళ్ళు ఆయన్నే సేవిస్తూ ఉంటారు. ఆయన కన్నా సమానమైన వాళ్ళే లేరంటే ఆయన్ని మించిన వాళ్ళెక్కడుంటారు? అటువంటి దేవుడు ఆయన. త్రిపురాలని సంహారం చేసినవాడు. ఆయన్ని చూసి, ఓహో! ఈయన అస్థి మాలాధరుడు. ఎముకల మాల తగిలించుకొని తిరుగుతున్నాడు. ఏమి లేవు ఈయనకి ఏమి లేవు. ఆయన భిక్షాసనుడు. అడుక్కొని తింటూ ఉంటాడు. భూతి లిప్తాంగుడు. ఏదో భస్మం అంతా పూసుకొని తిరుగుతుంటాడు. బూడిదంతా పూసుకొని తిరుగుతుంటాడు. ఉగ్ర పరేత భూమివాసుడు. ఉగ్రమైన, భయంకరమైన శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు అని ఆయన్ని జూసి హాస్యమొనరించే వాళ్ళుంటారు. ఆయన్ని చూసి నవ్వేవాళ్ళుంటారు. ఎవ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాలవరులు ఆత్మపద వైభవముల తనరిరి ఎవ్వని ఆజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రియగు నవిద్య ఎప్పుడు ఎవ్వని మహిమంబులు ఇట్టివి అట్టివి అని తర్కింపలేవు వేదంబులైన ఎవ్వని సేవింతురు ఎల్లవారును సమానాధిక రహితుడై ఎలరును ఎవ్వడు అట్టి దేవుని త్రిపుర సంహారకరుని అస్థిమాలాధరుండు భిక్షాసనుండు భూతిలిప్తాంగుడు ఉగ్రపరేత భూమివాసుడు అని హాస్యమొనరించువారు మరియు ధర శునక భోగ్యమును ఇహపర దూరమును అయిన తనువు పాధేయముగా నెరినమ్మి వస్త్ర మాల్యాభరణంబుల అలంకరించు పామర జనులన్ ఈ భూమి మీద మరి వీళ్ళుంటారు. ఆయన్ని చూసి నవ్వేవాళ్ళు ప్రజలు. వీళ్ళ గొప్పతనం చూద్దాము. శునక భోగ్యమును చనిపోతే వాళ్ళ శరీరము కుక్కలు పీక్కొని తినడానికి తప్ప దేనికి పనికిరాదు. అటువంటి దేహాన్ని చూసుకుని ఇంక పొందుతారు వీళ్ళు మమత్వం ఇంక అంతా ఇంతా గాదు. ఏముంది ఆ శరీరము ఇహానికి పనికిరాదు, పరానికి పనికిరాదు. పోనీ ఈ ఇహంలో పర్మనెంట్‌గా ఉంటుందా శరీరం అంటే ఉండదు. పనికిమాలింది. ఎన్నాళ్ళు పనిచేస్తుంది? అది వృద్ధి చెంది, చెంది, చెంది మనిషిదే చూద్దాము. వృద్ధి చెంది, చెంది, చెంది అది ఫైనలైజ్ అయిందెప్పుడు? 20 ఏళ్ళొచ్చేసరికి కొంచెం నార్మల్‌గుంటుంది. తెలివి అంతంత మాత్రంగా ఉంటుంది. శరీరం కొంచెం బలంగుంటుంది. 40 ఏళ్ళు దాటిందంటే ఇంక అయిపాయే. కళ్ళు కనపడడం తగ్గించేస్తుంది. ఇంకా పళ్ళు ఊడిపోవడం మొదలవుతుంది. జుట్టు రాలిపోతుంది. శరీరంలో పటుత్వం తగ్గుతుంది. బుద్ధి అంతంత మాత్రం ఉన్న బుద్ధి ఇంక అప్పటికి పనిచేయదు. మొత్తం కలిపి ఎంత? ఇహానికి ఎంత పనికొచ్చిందది? అంతంత మాత్రంగా పనికొచ్చే అవతారం. పరానికి అసలు దాన్ని తీసుకొని పోను గూడా లేము. ఇహ పరాలకే పనికి రానిది, పోతే కుక్కలు పీక్కొని తినడానికి మాత్రమే పనికొచ్చేది. అటువంటి శరీరాన్ని చూసుకొని ఇంకా మురిసిపోతారంటే ఈ ప్రజలు, దాన్ని పాధేయంగా పుచ్చుకుంటారు. దాన్ని పాధేయము. ఇంకా అనుభవాలన్నిటికి ఇదే ఉపాధి అనుకుని, ఇంక దీనితోటే అనుభవించాలనుకుంటూ నెరి నమ్మి ఇంక దాన్ని బెట్టుకొని దాన్ని ఎంత నమ్ముతారంటే, అది ఎప్పటికి పర్మనెంట్‌గా ఉన్న లెవెల్‌లో ఉంటుంది వీళ్ళకి ఆలోచన. దానికి వస్త్రాలేస్తారు, రకరకాల బట్టలు వేస్తారు, రకరకాలుగా మాలలన్నీ వేస్తారు, ఆభరణాలన్నీ వేస్తారు, పౌడర్‌లన్నీ పూస్తారు, ఏంటో జేస్తారు, అలంకారాలన్నీ చేసుకుంటూ తిరుగుతారు. పామర ప్రజలు, పామర ప్రజలు. ఈ అందానికే ఆయనను చూసి నవ్వుతారు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. తెలివి తక్కువతనమంటే. ధర శునక భోగ్యమును ఇహపర దూరమునైన తనువును పాధేయముగా నెరినమ్మి వస్త్ర మాల్యాభరణంబులు అలంకరించు పామర జనులన్ ఘన నిర్భాగ్యులుగా మదిగనుమని ఈ రీతి ప్రియకు కశ్యపుడు ఎరిగించిన దితి క్రమ్మర పలికెను మనసిజ సాయక విభిన్న మానసయగుచున్. ఈ రకంగా ఉన్నవాళ్ళు ఇంక వీళ్ళను మించిన గొప్ప నిర్భాగ్యులు, దౌర్భాగ్యులు ఇంక ఉండరు. వాళ్ళని ఆ విధంగా నీ మనసులో చూడు. ఆయన్ని చూసి హేళన చేసేవాళ్ళు, వాళ్ళు దౌర్భాగ్యులు. ఆయన గాదు. మొత్తం సౌభాగ్యమంతా ఆయనదే. మహా ఐశ్వర్యవంతుడు, ఈశ్వరుడు. ఈ విధంగా చూడు అని ఈ రీతిని, ఈ విధంగా ఆయన ఆ తల్లికి ఉపదేశం చేశాడు. ఆయన ఆత్మోపదేశం చేశాడు. ఎందుకంటే ఆమె బిడ్డలు గావాలని అడుగుతూ ఉంటే, కోరిక తీర్చమని అడుగుతూ ఉంటే, ధర్మార్థ కామాలు గాదు, మోక్షం గురించి వింటూ ఉన్నాడాయన. అందుకని మోక్షోపాయాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు.
ఈ విధంగా ఆయన తన ప్రియురాలికి మన కశ్యపుడు ఎరిగించినన్ చెప్తే దితి విన్నదిదంతా ఓపిగ్గా. విని వెంటనే ఆయన ఆపగానే క్రమ్మర పలికెన్ ఈ విధంగా అన్నది. ఆమెకింకా మనసిజ సాయక విభిన్న మానసయగుచున్ మనసులో జన్మించిన మన్మథుడి యొక్క సాయకములు బాణాలు, పువ్వుల బాణాల చేత ఆమె మనసంతా భిన్నమవుతూ ఉంటే, దెబ్బతింటూ ఉంటే, ఆ విధంగా ఉన్న మనసుతోటి ఆమెకింకా ఎందుకు మన్మథుణ్ణి సంహారం చేసినవాడు కామారాతి ఎందుకు ఈమె మనసులోని మన్మథుణ్ణి సంహారం చెయ్యలేదు అంటే, ఈమె మనసులో పరమేశ్వరుడు లేడు. ఆమె చూడట్లేదు. ఆయన చూపిస్తూ ఉంటే గూడా ఆమెకా కన్ను లేదు. ఆయన అంత వర్ణించి చెప్పారు. అది చూడు, అది చూడు, అది చూడు, ఈ విధంగా చూడు, ఈ విధంగా చూడని ధ్యాన రూపాన్ని చూపించి, ధ్యాన స్వరూపాన్ని వర్ణించి, ఏ విధంగా దాన్ని అర్థం జేసుకోవాలని కూడా చెప్పి, ఇంత చేస్తే కూడా ఆమె మనసులో ఆ రూపము, ఆ ధ్యాన స్వరూపం గోచరించలేదు. ఆమెకు మనసులో జ్ఞానం కలగలేదు. ఆమెకు మనసులో జ్ఞానం కలగలేదు. ఆ ధ్యానమూర్తి స్ఫురించలేదు. ఆమె మనసులో భగవంతుడు లేడు. కాబట్టి మన్మధుడున్నాడు. ఒకవేళ కామారాతి ఆమె మనసులో ఉంటే కాముడుండేవాడు గాదు. లేడు గాబట్టి ఆయన మన్మధుడు ఆమె మనసుని బాధ పెడుతున్నట్ట. ఇంతా చెప్తే మళ్ళీ ఆమె అదే మాట అంటూ ఉన్నది. ఘన నిర్భాగ్యులుగా మదిగనుమని ఈ రీతి ప్రియకు కశ్యపుడు ఎరిగించిన దితి క్రమ్మర పలికెను మనసిచ సాయక విభిన్న మానసయగుచున్. అన్న చోట ఇవాల్టికి మనం ఇవాళ ఆపుదాము. ఆమె మళ్ళీ అదే కావాలని అడిగింది. ఆమె వినట్లేదు ఆయన మాట. ఆయన ఏం చెప్తున్నాడో వినట్లేదు. మనం దీన్ని ముఖ్యంగా ఆమె ఏం చెప్తుంది, ఆయన ఏం వింటున్నాడని చూసుకుందాము. ఆయన ఏమి చెప్తున్నాడు, ఏమి చూపిస్తున్నాడు, ఆమె ఏమి చూస్తున్నది అని చూసుకుందాము. ఇంకా తర్వాత ఆయన ఏమి చేశాడు అని చదువుకుందాము. దీన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఎందుకంటే కోరికలు అందరికీ ఉంటాయి. ఆ కోరికలు ఎటువంటివి కావాలి? ప్రాపంచికమైన, ధార్మికమైన కోరికలు సరే, పారలౌకికమైన, పారమార్థికమైన ఆత్మ ధర్మాల గురించి కూడా కావాలి గదా! మనకవే కావాలి. అవి మనకు ముఖ్యము. కాబట్టి అవి చూసుకుంటూ అప్పుడు నెమ్మదిగా ముందుకు వెళ్దాం. ఆమె భర్తతో కూడి ఉండడం, పిల్లల్ని కనడం అది కాదు ముఖ్యము. వీళ్ళిద్దరు అసలు అసలు ఒక్కదానితోటి సంబంధం లేకుండా ఉంది. ఆమె చెప్పేది ఆయనకోలాగా వినిపిస్తుంది. ఆయన చెప్పేది ఆమెకోలాగా కనిపిస్తుంది. అసలు ఒకళ్ళతోకళ్ళకి ఆ రకంగా డిస్కనెక్ట్ ఉండడం వల్లే ఆమెకు దైత్యులు పుట్టారు. దితికి దైత్యులెందుకు పుడతారంటే ఇదే కారణము. ఆమె భేదభావంతోటి చూస్తున్నది రజోతమో గుణాలతోటి ఉంటే, ఒకటి చెప్తున్నది ఒకటి అర్థమవుతూ ఉంటే, చెప్తున్నది ఒకటి, వింటూ ఉన్నది ఒకటి, ఆమెకు అర్థమవుతూ ఉన్నది ఒకటైతే, మరి దాని కాన్సిక్వెన్సెస్ పరిణామాలు అట్లానే ఉంటాయి. రజోతమో గుణాలకి కలిగేవేమి అటువంటివే కలుగుతాయి. దాని గురించి నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.